రైట్ దాదాపు 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు ఈ రోజు గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు. ఇక్కడ ఖైరతాబాద్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్ చెప్పండి, ఖైరతాబాద్ గణేశుడి శోభయాత్రకి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఉదయ్? గుడ్ మార్నింగ్ నిక్కత్. జై బోలో గణేష్ మహారాజ్ కే జై అంటూ కూడా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మారుమవుతున్నాయి. శోభయాత్ర చూసేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ భక్తులు తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా యువత పెద్ద ఎత్తున కూడా ఈ శోభయాత్రను చూసేందుకు కూడా ఇక్కడ తరలి వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారి మాటలు తెలుసుకున్నాం. అన్న చెప్పండి, అంటే ఎక్కడి నుంచి వచ్చారో ఏంది? నుంచి వచ్చినాము 50 కిలోమీటర్స్ ఉంటుంది అది. అప్పటి నుంచి సార్ వాళ్ళని బద్దలాడుతూనే ఉన్నాము లోపలికి వెళ్ళామని. కాకపోతే ఇక్కడ ఇబ్బంది వేరే ఉంది అంతా. ఈరోజు వీకెండ్ కావడంతో కూడా మీరంతా ఫ్రెండ్స్ అందరు కలిసి ఇక్కడికి వచ్చారా? ఇద్దరము వచ్చినాం మేము అక్కడి నుంచి. గణేష్ నిమజ్జనం ఉందని చెప్పేసి, కానీ సార్ వాళ్ళని ఎంత అడిగినా లోపలికి అలో చేస్తలేరు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? నేను ఇదే ఫస్ట్ టైం వచ్చిన, ఫస్ట్ టైం అని ఇంత దూరం వచ్చినాము. మనతో పాటు కొంతమంది వాలంటీర్లు కూడా ఉన్నారు, వారి మాటలను అడిగి తెలుసుకున్నాం. అంటే వారు ప్రత్యేకంగా కూడా ఈ శోభయాత్రకు సంబంధించిన వాలంటీర్స్ కూడా మేము పనిచేస్తున్నాము ప్రతి సంవత్సరం. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు పనిచేస్తున్నారని చెప్పేసి, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ వాలంటీర్ చేస్తున్నారు? ఇవాళ ఈ సంవత్సరమే ఫస్ట్ టైమా? నాది ఈ సంవత్సరమే ఫస్ట్ టైం, కానీ మేము 3 years నుంచి వాలంటీరింగ్ చేస్తున్నాం. ఎంతమంది వస్తున్నారు ఇక్కడ? ఇప్పుడైతే మా హెచ్ఎస్జిఏ యూనిట్ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 30-40 మెంబర్స్ నుంచి వస్తున్నారు. అంటే పూర్తిగా ఈ శోభయాత్రకు సంబంధించిన ఇవాళ అయిపోయేదాకా ఉంటారా? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మీరు ఈ వాలంటీర్ చేస్తారు? ఏం చేయాలి అంటే మీ వర్క్ ఏంటి ఇక్కడ? మేము మొత్తం అయిపోయేదాకా ఉంటాము. చాలా మందికి వాటర్ ఫెసిలిటీ ఉండదు, కొంతమంది తినేసి వస్తారు, తినకుండా వస్తారు. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము వాటర్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తాం. చెప్పండి, అంటే మీరు కూడా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? లేదు, నేను లాస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నా వాలంటీరింగ్. లాస్ట్ టైం మేము సెక్రటరేట్ నుంచి చేసాము. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాలంటీరింగ్ చేయడానికి ఆపర్చునిటీ. పూర్తిగా రేపటి వరకు అంటే ఈ ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడిలో చేరేంత వరకు కూడా మీరు వాలంటీర్ చేస్తుంటారు? యా, మేము మాక్సిమం ఉండడానికే ట్రై చేస్తాం ఇక్కడ. అంటే భయ్యా చెప్పండి, అంటే మీకు వాలంటరీ చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది? అసలు మీ అంటే మీ టీం అంతా ఎంతమంది ఉంటారు, ఏమనుకుంటున్నారు? మా టీం అనేది నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. అండ్ ఇది మేము అంటే స్కౌట్స్ అంటేనే సర్వీస్ బేస్డ్ ఉంటుంది, సర్వీస్ అండ్ పరేడ్. లైక్ ఇక్కడ మేము ఏంటంటే చాలా క్రౌడ్ కంట్రోల్, ఫస్ట్ మెయిన్ థింగ్ అంటే క్రౌడ్ కంట్రోల్ చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది తినకుండా వస్తారు అండ్ వాటర్ లేకుండా ఉంటారు, దూప ఆడుతుంటుంది కదా, వాళ్ళకి వాటర్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ తొక్కి క్లాసుల్లో ఎవరైనా కింద దెబ్బ తాకితే వాళ్ళకి వెల్ఫేర్గా హాస్పిటల్స్ ఉంటాయి, ఖైరతాబాద్ హాస్పిటల్ వెల్ఫేర్ అసెస్ ఉందిగా, అందులో తీసుకెళ్ళి జాయిన్ చేపిస్తాం. ఎక్కడెక్కడ ఎంతమంది ఉంటారు మీరు? అంటే మీ టీం మొత్తం వైజ్ అంటే మొత్తం ఎంతమంది వచ్చారో మీరు, ఎక్కడెక్కడ ఎంతమంది టీం వైజ్ ఉంటారు, అసలు వాళ్ళు ఏం చేస్తారు అక్కడ ఉన్న చోట? మొత్తం 60 మెంబర్స్ వచ్చాము, 2 ట్రూప్స్గా డివైడ్ చేసాం. 30 మెంబర్స్ సర్వీస్, 30 మెంబర్స్ అనేది క్రౌడ్ కంట్రోల్కి అయితే పర్సనాలిటీ అండ్ మంచిగా ఉన్న వాళ్ళని మాత్రమే పెడతాము. అండ్ మిగతా ఉన్న వాళ్ళకేమో అండ్ సర్వీస్ అంటే వాటర్ ప్రొవైడ్ చేయడం, ఏంటంటే జనంలో తొక్కిసలాట అయినప్పుడు కింద పడతారు కదా, వాళ్ళకి హెల్ప్ చేయడానికి చేస్తాం మేము. చెప్పండి, అంటే మీరు కర్తవ్యం ఏంటి? అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కొనసాగుతారు? మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేస్తామండి. ఇది ఖైరతాబాద్ గణేష్ అంటే మనకు దేశం నలుమూల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ క్రౌడ్ కంట్రోల్ అనేది అంటే ప్రతి ఒక్క భక్తునికి, గణేష్ భక్తునికి ఖైరతాబాద్ గణేష్ చూడాలని ఉంటుంది. సో ఇది లాస్ట్ రోజు కాబట్టి, గంగమ్మ ఒడిలోకి చేరేది ఈ రోజే కాబట్టి చాలా మంది భక్తులు చూడడానికి, లైవ్ లో చూడడానికి వస్తుంటారు. సో భక్తులు మనకు ఎక్కడ కూడా తొక్కిసలాడు అంటే పబ్లిక్ ఎక్కువైనప్పుడు ఒకరికొకరు నూకేసుకోవడం ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం మేము ఎప్పటికప్పుడు కొంచెం పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ కాకుండా, నూకేసుకోకుండా, ఒకవేళ ఎవరైనా వాటర్తో ప్రాబ్లంతో ఇబ్బంది పడ్డా కూడా మన వాటర్ ప్యాకెట్స్ ఇచ్చుకుంటూ మన వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. ఎక్కడ ఇబ్బంది జరగకుండా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన గణేష్ గంగమ్మ ఒడిలోకి చేరాలని చెప్పేసి మా ప్రయత్నం అంతే. ఇక్కడ చూసుకోవచ్చు, మరి కాసేపట్లో కూడా క్రెయిన్ సహాయంతో క్రెయిన్ పైకి గణనాథుని కూడా ఎక్కిస్తున్న పరిస్థితి కూడా మనం విజువల్లో కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు వీకెండ్ కావడంతో కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు.